పరువు 8 ఎపిసోడ్స్తో ఒక 6 ఎపిసోడ్స్ 35 మినిట్స్ రన్ టైమ్తోనూ మరొక 2 50 అండ్ 40 మినిట్స్ రన్ టైమ్తోనూ G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూశాక నాకైతే చాలా నచ్చిందండి. ఆఫ్టర్ అ లాంగ్ టైం మంచి కిక్ ఇచ్చిన వెబ్ సిరీస్ చూడడం. రైటింగ్స్ బాగున్నాయి రిఫ్రెషింగ్గా, కాకపోతే మధ్య మధ్యలో కొంచెం స్లోగా ఉంటుంది, మెయిన్గా సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్. కానీ ఫోర్త్ ఎపిసోడ్ నుండి అలా థ్రిల్స్ పెరుగుతూనే వెళ్ళాయి. సెకండ్ సీజన్ కూడా ఉందని టు బీ కంటిన్యూడ్ అని లాస్ట్లో అనౌన్స్ చేశారు. ఐఎమ్ వెయిటింగ్. కొంతసేపు దృశ్యం సినిమాలాగా చేసిన మర్డర్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించే విధంగా థ్రిల్లింగ్గా ఒకవైపు, ఇంకోవైపు హానర్ కిల్లింగ్ అంటే పరువుని కాపాడుకోవడం కోసం చంపేయడం అనే పాయింట్ రెండు భలే వెళ్ళాయి. పరువు అనే టైటిల్కి పరువుతోనే స్టార్ట్ అయ్యి అదే పరువుతోనే ఎండ్ అయింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే విజువల్గా ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, కానీ ఫుల్గా తెలుగు అండ్ ఇంగ్లీష్లోనూ విపరీతంగా వల్గర్ లాంగ్వేజ్ చాలా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్లోనూ ప్రతి క్యారెక్టర్తోనూ. సో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే వేరే కులం వలన ఒప్పుకోలేదని ఎప్పుడో లేచిపోయి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్స్ని కొన్ని నెలల తర్వాత వాళ్ళ ఇంట్లో సడన్గా ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోవడంతో తిరిగి ఊరికి తీసుకురావడానికి చందు అనే పేరు గల ఒక ఫ్యామిలీ మెంబర్ కారులో వీళ్ళని తీసుకెళ్తారు. అలా తిరిగి ఇంటికి వెళ్తున్న దారిలోనే అనుకోని ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల వీళ్ళకి ఏం జరిగింది అన్నది స్టోరీ. అక్కడక్కడ స్లోనెస్, ఇంకా కొన్ని విషయాల్ని కావాలని పెట్టినట్టు అనిపిస్తాయి. ఈ మైనస్ పాయింట్స్ని ఇంకా ఫౌల్ లాంగ్వేజ్ని పక్కన పెడితే హీరో నరేష్ అగస్త్య గారి న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్గా ఉంది. ఇక నివేత పేదరాజ్ గారు, నాగబాబు గారు, రాజావారు రాణి గారు ఫేమ్ రాజ్ కుమార్ కసారెడ్డి గారు, డార్క్ రోల్లో ప్రణీత పట్నాయక్ గారు, వీళ్ళందరూ బాగా చేశారు. క్యారెక్టర్స్ని డెప్త్గా మంచి రోల్స్ అనే విధంగా ప్రతి ఒక్కరిది బాగా రాశారు, ఫుల్ స్కోప్ ఉండేలా. మెయిన్గా హైలైట్ ఏంటంటే చివరికి ఏమవుతుంది అనే క్యూరియాసిటీని బాగా బిల్డ్ చేయడం. ఎక్కడైనా ఆనర్ కిల్లింగ్స్ అంటే వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు లేచిపోతే ప్రేమిస్తే సినిమా లాగా చంపేసే స్టోరీ కాదు ఇది. ఇది కొంచెం డిఫరెంట్ అండ్ ఇంకొంచెం స్ట్రాంగ్గా చూపించారు మల్టిపుల్ క్యారెక్టర్స్తో. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 ది ఇన్విజిబుల్ ట్రాప్ ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అనే చెప్పాలి. ఎంగేజింగ్ కాన్వర్సేషన్స్తో లాస్ట్ వరకు వెళ్ళి మంచి సస్పెన్స్తో సెకండ్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ని పెంచింది. ఎపిసోడ్ 2 కనెక్టింగ్ ద డాట్స్. ఈ ఎపిసోడ్ కూడా ప్రోగ్రెస్ బాగుంది, కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ వల్ల బాగానే వర్కౌట్ అయ్యాయి, సస్పెన్స్ ఉంటుంది. ఎపిసోడ్ 3 ఫ్యూ డెస్పరేట్ మెజర్స్. ఈ ఎపిసోడ్ అంతేం లేదు, కానీ ఒకటి రెండు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని తప్పిస్తే ఇంకా మిగతాది యావరేజ్గానే ఉంది. ఎపిసోడ్ 4 ఆ షాట్ ఇన్ ద డార్క్. ఇక్కడొచ్చింది గైస్, ఇంకా మిగతా ఎపిసోడ్స్ని చూడాలి అనే ఇంట్రెస్ట్ భలే థ్రిల్ చేసింది. ఎపిసోడ్ 5 జస్టిస్ ఫర్ ఆల్. ఈ ఎపిసోడ్లో కొన్ని క్యారెక్టర్స్కి ఎండ్ కార్డ్ పడింది, ఇంకొన్నిటికి మరిన్ని విషయాలు తెలిసేలా చేశాయి. ఎపిసోడ్ 6 ఆర్ట్ ఆఫ్ మ్యానిపులేషన్. అన్ని ఎపిసోడ్స్లో కల్లా ఇదే పెద్ద ఎపిసోడ్, 50 మినిట్స్ ఉంటుంది. సగం స్లోగా ఉంటుంది, బట్ సగం బాగుంటుంది, మరింత ఇంట్రెస్టింగ్గా మారింది కదా. ఎపిసోడ్ 7 అన్ అన్ఫర్గివబుల్ యాక్ట్. ఈ ఎపిసోడ్ ఇచ్చిన సస్పెన్స్ కిక్ ఎంత అంత కాదు, భలే రాసలు థ్రిల్లింగ్గా. ఎపిసోడ్ 8 ది మిస్సింగ్ పీస్. 40 మినిట్స్ ఉంటుంది, ఫుల్ సస్పెన్స్, ఎక్కడా బోర్ కొట్టదు. మొత్తానికి తప్పించేసుకున్నారనే టైంకి మళ్ళీ పెద్ద ప్రాబ్లంతో ఎండ్ అయింది. టు బీ కంటిన్యూడ్ అంటూ సెకండ్ సీజన్ అనౌన్స్మెంట్తో. సో ఫైనల్గా సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఎన్నో స్క్రాప్ మూవీస్ అండ్ సిరీస్ చూసాక ఒక మంచి సిరీస్ చూసాననే సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది. మొత్తానికి ఈ వీక్ ఈ పరువు ఇంకా మహారాజా ఈ 2 మూవీస్ దొరికాయి మంచివి. ఇంప్రెసివ్ అండ్ వర్త్ వాచింగ్ థ్రిల్లర్ సిరీస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.